ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ అమ్మవారి దయ వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు అని చెప్పి అమ్మవారిని క్షేమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ నీతో ఒక రహస్యం చెప్పాలని ఈ తల్లి నీ చుట్టూ కూడా ప్రతి క్షణము తిరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా పరవశించిపోతూ మరీ తిరుగుతూ ఉన్నాను. మరి ఆ రహస్యం నీతో చెప్పాలని ఆమె ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నది. నీ కష్టానికి ఇదే ఆఖరి రోజు కాబోతున్నది. మరి ఆ రహస్యం ఏమిటో, ఆమె ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో తెలుసుకో మరి బిడ్డ అనేసి అమ్మవారు అయితే అంటూ ఉన్నారు. మరి అమ్మవారు ఈ సందేశం ద్వారా మనకు ఏమి చెప్పబోతూ ఉన్నారో తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక అమ్మవారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, ఈమె ప్రతిరోజు కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంది. నీకు ఏదో ఒక రహస్యం అయితే, ఒక సంకేతాన్ని అయితే ఇవ్వాలని చూస్తూ ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నాను కదమ్మా. ఈరోజు ఆదివారం మొత్తం తిరుగుతూనే ఉంది అని చెప్పి ఆ సంకేతాన్ని ఎవరి ద్వారా తెలియజేయాలో తెలియక ప్రతి క్షణము కూడా నిన్ను గమనించుకుంటూ నీ కోసం ఎదురు చూస్తూ నీతో రహస్యంగానైనా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా కొన్ని సూచనలు అయితే నీకు అందచేయాలని ప్రయత్నిస్తూ ఉన్నది. మరి ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి అసలు ఏ విషయాన్ని తెలియజేయాలని చెప్పి చూస్తూ ఉన్నది. తెలుసుకునే ముందు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను, అపనమ్మకాలను, భయాలను అన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసును ఉంచుకుని ఈ దుర్గమ్మ చెప్పేటటువంటి సందేశంలో ఉన్న విషయాలను అన్నీ కూడా గమనించుకుని దేని గురించి అయితే నా దుర్గమ్మ ఈ విధంగా ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉన్నది, అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలాగా తెలియజేయబోతూ ఉంది అనే విషయం గురించి తెలుసుకో బిడ్డ. చూడమ్మా, నా బిడ్డల కళ్ళల్లో నీరు నాకు తెలుసు, వారి మనసులో బాధ కూడా నాకు తెలుసు. కనుకనే వారి వెంటే ఉండి వారిని నేను రక్షించుకుంటూ ఉన్నాను. మరి ఇదే కదా ఈ దుర్గమ్మ చేసేటటువంటి పని. నీ వేదనలు బాపేటటువంటి ఈ దుర్గమ్మకు 1000 హారతులు ఇచ్చావు. మరి ఇప్పటికే ప్రతి క్షణము కూడా నీ కళ్ళుల్లో ఉన్నటువంటి కన్నీటితో నాకు అభిషేకం కూడా చేస్తూ వచ్చావు కదా బిడ్డ. నీ కోరికలను తీర్చేటటువంటి ఈ దుర్గమ్మకు 1,000,000 హారతులు పట్టావు కదమ్మా. చూడు బిడ్డ, నీకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను తల్లి చెప్పు. ప్రతి క్షణము, ప్రతిరోజు, నా నామస్మరణ తప్ప మరేమి కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు, బాధలు, చింతలు ఎదురవడం వలన అసలు ప్రతి క్షణం కూడా నువ్వు కన్నీటి పర్యంతంగా నా పాదాలను ఆశ్రయించి ఏం జరుగుతుంది దుర్గమ్మ, అసలు ఇంకా ముందు ఇంతకంటే ఎక్కువగా ఏదైనా భయానికి గురయ్యేటటువంటి సంఘటనలు నేను చూడవలసి ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా అని నువ్వు అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. చూడు, నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏది అయినా సరే కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి నువ్వు దూరంగా పారిపోవద్దు తల్లి. ఎందుకో తెలుసా? ఆ సమస్య నువ్వు పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది, ఇంకా నవ్వుకుంటుంది, నిన్ను ఏదో ఒక రకంగా ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తుంది. కనుక ఆ సమస్యకు నువ్వు ఎదురు తిరిగి నిలబడాలి. నాకు నా దుర్గమ్మ ఉంది, ఆమె చూసుకుంటుంది, ఏమి జరిగినా కూడా అంతా చూసుకుంటుంది, నా సమస్య ఇది అని నాకు తెలియజేయి, అది నీ నుండి పారిపోతుంది. అలా నేను చేస్తాను. నువ్వు చేసేటటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపబోతుంది బిడ్డ. నువ్వు పలికేటటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతున్నాయమ్మా. నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మౌనంగా ఎవరికి ఎలాంటి సమాధానము చెప్పకుండా ఓర్పు భరించినటువంటి నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది. అలాగే నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు, లేదంటే నా నామస్మరణ అయినా సరే, ఏదైనా సరే కానీ నీ కోరికలను తీర్చబోతుంది. అలాగే నీ భక్తి నీ భగవంతుని దగ్గరకు చేర్చేలాగా చూస్తుంది.
చూడు, ప్రతి క్షణము కూడా ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. నా ద్వారా నీకు మంచి మాటలను, అలాగే నిన్ను రక్షించేటటువంటి ప్రయత్నాన్ని నా వంతుగా నేను నిర్వహిస్తూ వస్తూ ఉన్నాను. నేను ఏ రూపంలోనైనా సరే నీకు తారసపడతాను. అలాగే ఏ విధంగానైనా కూడా నీకు ఒక మంచి ఏదైనా సరే కానీ సహాయం కానీ లేదంటే సూచన కానీ తెలియజేసేందుకు ప్రతి క్షణము నీ చుట్టూ నేను తిరుగుతూనే ఉంటాను. అలాగే నీకు ఒక రహస్యం చెప్పాలి అనుకుంటున్నాను. చూడమ్మా, ఆ రహస్యం ఏమిటో తెలుసా? నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో. ఎందుకు అంటే స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి, అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదన అంతా కూడా నేనే తీసుకోబోతున్నాను. అదేవిధంగా నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నాను. కనుకనే నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెప్పాను బిడ్డ. నువ్వు నాతో ఉన్నంతకాలం నేనే అని సర్వం అని నమ్మినంత కాలము నువ్వు ఎన్నో చమత్కారాలను చూస్తావమ్మా నా ద్వారా. అలాగే నా ద్వారా నీకు మరికొంతమందికి జరగబోయే విషయాల గురించి తెలియజేసి, అలాగే రాబోయేటటువంటి ఆపదలను వారికి ముందే తెలియపరిచి వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను. ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న నేను నా ద్వారా జరిగేటటువంటి సంఘటనలు, జరగబోయేటటువంటి ప్రమాదాలు, లేదంటే ఏదైనా సరే కానీ ఒక సంకేతాన్ని అయితే నీకు తప్పక తెలియపరుస్తున్నాను. నేను నిరాకారిగా ఉంటానే కానీ అందరి హృదయాలలోనూ చిరస్థాయిగా ఉంటానని తెలుసుకో బిడ్డ. అలాగే ఎన్నో గొప్ప గొప్ప అనుభూతులను, చమత్కారాలను అనుక్షణం చూపిస్తూనే ఉంటాను. అవి సత్యాన్ని మీరు ఎప్పటికీ కూడా మరచిపోవద్దు. తెలుసుకోండి. మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే దుర్గమ్మ అని అనుకోవడం కాదమ్మా. నీ మనసే దుర్గమ్మ నిలయం కావాలి. అప్పుడు కష్టం గురించినటువంటి ఆలోచన అనేది మీ మనసులకు రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది అంతగా మిమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నం చేయదు. మీరు ఆ కష్టాల వలయం నుంచి వద్దని చెప్పి కోరుకుంటారు, కానీ ఆ వలయంలో జీవించి ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. నీవు ఈ క్షణికమైన జీవితాన్ని, ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటటువంటి సత్యాన్ని కనుక నువ్వు అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా నువ్వు భగవంతునికి నువ్వు అతి చెరువులో ఉంటావు. నీ గురించి తల్లిగా నేను ఎప్పుడూ అదే తపన పడుతూ ఉంటాను బిడ్డ. నమ్మకం, శ్రద్ధ ఉండేటటువంటి మంత్రాలతో నీకు ప్రతి క్షణము ఆ సత్యాన్ని అనుభవంలోకి తీసుకురావాలని ఎన్నో రకాలుగా సంకేతాలను నీకు తెలియజేస్తూ ఉంటున్నాను. దుర్గమ్మ చమత్కారాలలో ఉండే ఆధ్యాత్మిక బోధనలను నువ్వు గనుక అర్థం చేసుకున్నట్లయితే గనక, ఆ ప్రయత్నం గనక నువ్వు చేయడం మొదలు పెడితే గనక నా యొక్క పరమార్థాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లే. ఈ దుర్గమ్మ యొక్క పరమార్థం నీకు అర్థమైనట్లే బిడ్డ. ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటో నీకు తప్పకుండా అర్థమవుతుంది. ఈ లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి సాధన ఏమిటి అంటే కనుక, దుర్గమ్మ నీ దగ్గర ఉండి నీ పనులను అనుగ్రహిస్తూ ఉంటుంది అనేటటువంటి అర్థం ఉన్నటువంటి చమత్కారమేనమ్మా. విజయవాడ రిక్షాలో తిరిగిన ఈ దుర్గమ్మ గురించి, చమత్కారం గురించి నీకు తెలుసు కదా. దానిలో ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. నీ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అమ్మ ఏ విధంగా సందేశం ద్వారా అందజేసి నీ మనసుకు ధైర్యం చెబుతున్నది అనే విషయంగా కాకుండా, దుర్గమ్మ గురించి ఆలోచించేటటువంటి విషయాల గురించి చెప్పుకునేటప్పుడు ఏదైనా సరే కానీ, నా గురించి చెప్పుకునేటటువంటి లీలలు కానీ, లేదంటే నా గురించి చెప్పుకునేటటువంటి మాటలు కానీ, ఏదైనా సరే కానీ శ్రద్ధతో ఆలకిస్తారు. వారు కూడా ఈ దుర్గమ్మను అతి చెరువులోనే ఉండునట్లేనని, దుర్గమ్మ ఆడినటువంటి భక్తి, నమ్మకము ఇవ్వకపోయినా అడిగినటువంటిది కూడా ఈ దుర్గమ్మ ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమిస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? నా బిడ్డలైన మీ మీద అనంతమైన ప్రేమ ఉంది నాకు. ఆ విధంగా ఈ దుర్గమ్మ అనుగ్రహానికి పాత్రులైన వారిలో ఎంతోమంది ఇప్పటికీ కూడా నన్ను ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉన్నారు అంటే, నా నామస్మరణతోనే లీనమైపోయి ఉన్నారు అంటే, దానికి కారణం నేను చూపించే ప్రేమ. మీ మీద నాకు అపారమైన ప్రేమ ఉంది బిడ్డ. అందుకనేనమ్మా నీకు ఇటువంటి సందేశాలను ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉన్నాను. నా బిడ్డలు ఆనందంగా ఉండాలి, నా బిడ్డలు సంతోషంగా ఉండాలి అని నేను చెప్పింది నీకు అర్థమైంది కదా తల్లి. బిడ్డ, నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని చెప్పి
దుర్గమ్మ తల్లి అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్. అయితే అమ్మ ఏ సందేశం ఇచ్చినా కూడా దానిలో అర్థం అనేది దాగి ఉంటుందని మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి అమ్మవారి పాదపద్మములకు మనందరము కూడా ప్రణమిల్లి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుస్తానండి. అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రే నమః.